చెప్తుంటే వినండి, మీకు దండం పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా, మమ్మల్ని కొడతారు ఎందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం. మందు పాత్రలు అయ్యంటే జాగ్రత్త. ఉంటాను. ఎస్ఐ ఎక్కడున్నావా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. త్వరగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలైంది. గెస్ట్ హౌస్ మీద వీళ్ళు మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగేవాడు లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడురా. ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు? నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. రేయ్, హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులరా. వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు, నీలాంటి గూండాలు రౌడీలకు కాదురా. ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదు. నీ జడ్పీటీసీ ఎంపీటీసీల గురించి, నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు. ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇదేంటయ్యా రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే? సార్ అది అదే ఆపరేషన్ థియేటర్లో జనరేటర్ తీసుకెళ్ళిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఇదా ఎమ్మెల్యే అంటే భయం? పోగొడతా, పదరా. కమాన్ మూవ్. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా? మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్గా ఉండండి. చూడండి, జనరల్గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారు. ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు, అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మీకు సేవ చేస్తారు. ఓకే, వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇవిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. నేరం చేశారని చెప్పాల్సింది మీరు కాదు, జడ్జి గారు. రై, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుసా? తెలుసు. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు పెళ్ళయిందా? కొడుకు కూడా పుట్టాడు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి పేరేంట్రా? రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ తేజ ఏం కాబోతున్నాడు? మరో మెగాస్టార్. సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు, చిరంజీవి గారు అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు. కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి. 2 నిమిషాలు ఎలా వస్తారా?